అదేవిధంగా ఒకనాడు జాగీర్దారులు జమీందారులు భూస్వాముల దగ్గర వేలాది ఎకరాల భూములు ఉండే. ఆనాడు పివి నరసింహారావు గారు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి దాదాపుగా 25 లక్షల ఎకరాల భూములను అసైన్మెంట్ పట్టాల పేరు మీద పేదలకు పంచిపెట్టారు. ఆ పట్టాలు ఈరోజు పట్టాలు తప్పుతున్నదని మిత్రుడు కాసిం చెప్పిండు. తప్పకుండా ఈ ప్రభుత్వం దానికి శాశ్వతమైన పరిష్కారాన్ని అందించడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తుంది. ఇక భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వం దగ్గర భూమి లేదు పంచడానికి. నేను ఉస్మానియా యూనివర్సిటీలో చెప్పిన వివిధ వేదికల్లో చెప్తున్నా, ఈ రోజు కూడా మీ ముందు నేను చెప్పదలుచుకున్నా, పంచడానికి ప్రభుత్వం దగ్గర భూములు లేవు. ప్రభుత్వం దగ్గర ఆర్థిక వెసులుబాటు పరిమితమైంది. మరి జాతి ఏమో ఇంకా వెనుకబడి ఉంది. జాతిని ముందుకు నడిపించాలి అనంటే ఈ జాతి భవిష్యత్ తరాలలో ఈ దరిద్రాన్ని అనుభవించకూడదు. దారిద్ర్య రేఖ నుంచి ముందుకు రావాలి అనంటే ఈ జాతికి చదువునివ్వాలన్నదే నా లక్ష్యం. ముందు నుంచి పంచడానికి భూములు లేవు, నజరలాన్ని చెల్లించడానికి నగదు లేదు. కానీ మిమ్మల్ని చదివించడం ద్వారా, మీలో చైతన్యం నింపడం ద్వారా ఈ సమాజంలో మిమ్మల్ని ప్రయోజకులను మార్చడానికి ఈరోజు విద్యాశాఖ నా దగ్గర పెట్టుకొని దాన్ని ప్రక్షాళన చేసి విద్య గ్రామాలకు చేరింది, విద్య తండాలకు చేరింది, గూడాలకు చేరింది. విద్య చేరింది కానీ నాణ్యమైన విద్య ఈరోజు అందడం లేదు. అందుకే నాణ్యమైన విద్య కోసం ఈరోజు ప్రత్యేకమైన ప్రణాళికలు ఈరోజు మా ప్రభుత్వం రచిస్తుంది. ఒకప్పుడు కరువు మట్టి తిని బతికిన రోజులు ఉన్నాయి. మొట్టమొదటి ప్రధానమంత్రి ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ప్రాధాన్యత తీసుకొని దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించినప్పుడు ఈ దేశంలో అన్ని ప్రాంతాలకు విద్య చేరింది. ప్రతి వాడికి భోజనం అందే పరిస్థితి వచ్చింది, కానీ అందులో న్యూట్రిషన్ ఫుడ్ లేదు. అందుకే ప్రభుత్వ హాస్టళ్లలో ఈరోజు మనము భోజన ధరలు పెంచి, అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి, మెస్ ఛార్జెస్ పెంచి నాణ్యమైన భోజనం పెట్టండి. ఈరోజు న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలి. ఈరోజు వాళ్ళని జ్ఞానవంతులను చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఇది అమలు జరగాలంటే, ఇది పేదలకు చేరాలి అని అంటే అందులో మీరు భాగస్వాములు